వైసీపీ పని అయిపోయింది అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది, పొరపాటు అవుతుంది. ఎందుకని 40% ఓటు బ్యాంక్ అనేది వైసీపీకి ఎక్కడికి పోలేదు. ప్రజల ఆదరణ అభిమానానికి 40% ఉన్నటువంటి ఓటింగే ఉదాహరణ. అలా అనుకుంటే 2004లో 2009లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పీపుల్స్ మ్యాండేట్తో గెలవలేదా ఇండి? అలాగే 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ గెలవలేదా? అందువల్ల ఏంటంటే ఇవాళ ఓడిపోయినంత మాత్రాన వైసీపీ పని అయిపోయింది అనుకోవటం కేవలం అపోహ, కేవలం మూర్ఖత్వం మాత్రమే. మళ్ళీ ఏ రకంగా పడిందో ఆ రకంగా లేచే ఏంటి సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. పడిన చోటే లేచి చూపించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటండి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల యొక్క పేర్లు మార్చడం అనేది సహజంగా జరిగే చర్యే. పోయినసారి వైఎస్ఆర్ భరోసా అన్నారు, ఇవాళ వాళ్ళ నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ భరోసా అంటున్నారు. పథకాల పేర్లు ఏవి మార్చినా సరే ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలని కొనసాగించడం అనేది శుభపరిణామం. ఇప్పుడు బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి జరగాలి. అది జగన్మోహన్ రెడ్డి గారే ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలకి. అలాగే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల యొక్క సృష్టికర్త. అందువల్ల ఏంటంటే బాబు గారు వచ్చినా ఎవరు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని కొనసాగించడం, పథకాల పేర్లు మార్చినంత మాత్రం ఇబ్బంది ఏమీ లేదండి. ప్రజలకు మంచి జరిగే రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను కొనసాగించడం అనేది శుభపరిణామంగానే చూస్తున్నాం. వాళ్ళ చేతిలోనే అధికారం ఉంటే వాళ్ళు అన్ని రకాలుగా సేఫ్టీలో ఉంటారు అన్న ఉద్దేశంతో ఆ రకంగా ఇచ్చి ఉంటారు. ఏదైనా ఎస్సీలకి బలహీన వర్గాలకు చెందిన మహిళలకు హోమ్ మినిస్టర్ ఇచ్చే సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఆ సాంప్రదాయాన్ని ఆ ట్రెండ్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో తప్పు లేదు సార్. విజయసవండి రాజ్యసభలో ఇవాళ బిల్లులు పాస్ అవ్వాలి అంటే ఈవెన్ మోడీ గారి గవర్నమెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన సహకారం కావాలి, తప్పదు. అందువల్ల ఏంటంటే వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదు రాజ్యసభలో. అలాగే ఇవాళ శాసన మండలిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే ఎక్కువ మెజారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వాలు చేసినట్టు బిల్లులను వ్యతిరేకిస్తే ఏమీ జరగదండి. ప్రజాభిప్రాయం మేరకు ప్రజలకి పనికొస్తుంది అనే బిల్లుల్ని పాస్ చేయడానికి ఆయన ఏ రోజు అడ్డం చెప్పరు. అందువల్ల శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ యొక్క బలం తగ్గలేదు. ఇంకా 2-3 సంవత్సరాల వరకు కూడా తగ్గదు, తగ్గే అవకాశం లేదు.